కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎలా చేసుకుంటున్నారో పండుగ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళి పండుగ బ్లాగ్ అండి. మేము పండుగ ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది లాంగ్ వీడియోతో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ ముందే పెట్టాను కదా. ఇక సాయంకాలం అన్ని పనులు ముగించుకొని ప్రసాదం చేసుకున్నాను. ఆవు పాలతో పరమాన్నం అయితే చేశాను. ఇక చక్కగా ఇంటికి తోరాలు, మందిరానికి తోరాలు, పూలదండలు అన్నిటితో చక్కగా అలంకరించుకున్నాను. నా పూజా మందిరం అయితే చాలా అందంగా ఉంది కదా. మీరు చెప్పండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాము. మేము నలుగురం కలిసి కూర్చొని అయితే పూజ చేసుకోవడం మాకు అలవాటు అండి. ఫస్ట్ నుంచి కూడా దీపావళి పండుగ రోజు అయితే నేను సాయంత్రం పూట నైవేద్యం ఏదైనా చేసి పెట్టి పూజ చేసుకోవడం అలవాటు. ఛత్తీస్గఢ్లో ఉన్నాను, మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాను కాబట్టి అక్కడ పద్ధతులే అలవాటు అయిపోయాయి. అక్కడైతే చాలా బాగా చేసుకుంటారండి పండుగ. నాకు ఇక్కడికంటే కూడా అక్కడే చాలా బాగా అనిపించింది దీపావళి అయితే. నేను ఈ ఇయర్ అయితే ఈ పండుగని చాలా మిస్ అయినట్టు అనిపించిందండి. ఎంత ఇక్కడ జరుపుకున్నా కానీ అక్కడ ఎన్ని సంవత్సరాలు జరుపుకోవడం, ఆ విధానం అలవాటు అవ్వడం, అక్కడ ఆ సందడంతా చూసి ఇక్కడైతే నేను చాలా మిస్ అయినట్టయితే నాకు అనిపించింది. దేవుడి పూజ చేసుకొని అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా ఆ రోజు ప్రత్యేకంగా. సో అందుకనే లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకొని ఇక పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టేసి హారతి అయితే తీసుకుంటున్నామండి. ఇక ఇక్కడ తగ్గట్టు పండుగని ఇక్కడైతే జరుపుకున్నామండి మేము. ఇక మనం వెళ్ళిన ప్రతి చోట ఒకే రకంగా ఉండదు కదా. సో ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ అలవాట్లను అయితే అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడైతే మాకు ప్రత్యేకంగా గుమ్మడికాయతో స్వీట్ దొరికేది. పేట అంటారు దాన్ని. ఆ స్వీట్ ఇక్కడ చాలా షాపుల్లో వెతకం కానీ దొరకలేదండి. లాస్ట్కి ఒక చోట ఓన్లీ 3 పీసెస్ మాత్రమే దొరికాయి. ఇక లడ్డు అది నైవేద్యం అయితే పెట్టాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం అలవాటండి అలాగ పెట్టడం. సో ఇక్కడ దొరికిద్దేమో అని ట్రై చేసాము. ఒక 3 పీసెస్ అయితే దొరికాయి. ఏమో దేవుడి దయ వల్ల అవి పెట్టుకొని అయితే పూజనైతే చక్కగా పూర్తి చేసుకున్నామండి. ఫస్ట్ మేము పూజ చేసి పూజ దగ్గర క్రాకర్స్ ఏదైనా కాకరొత్తులు కాల్చిన తర్వాతే బయట కాల్చడం మాకు అలవాటు. అంతేకాని పూజ అవ్వకుండా ఫస్ట్ వెళ్ళి క్రాకర్స్ అయితే కాల్చము ఎప్పుడూ కూడా. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. ఫస్ట్ దీపాలు పెడతాము, ఇంట్లో పూజ చేసుకుంటాము, ఆ తర్వాత క్రాకర్స్ కాలుస్తాము. ఇదిగోండి నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఇక పూజ అయితే పూర్తయిపోయిందండి. పూజ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అయితే అలవాటు. సో అందుకని చెప్పేసి మా వారి ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత పిల్లలిద్దరూ ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు. ఇలా మంచి అలవాట్లను నేర్పాలండి మన పిల్లలకి. మనం నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా అంటే కొంతమంది పిల్లలు ప్రతిరోజు పెట్టకపోయినా ఇలా పండగల రోజైనా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది అలవాటు చేయాలి పిల్లలకు కూడా. మా పిల్లలు అయితే మ్యాక్సిమం పండగ రోజైనా రోజు అయినా అలా కాళ్ళకి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్తారండి. అదొక మంచి అలవాటునైతే అయితే మేము అలవాటు చేయగలిగామన్నమాట. సో ఇక పూజ అయితే అయిపోయింది. చక్కగా ముగ్గు పెట్టాం కదా. నా ముగ్గు చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఇదిగోండి మా ఇంటికి ఈ విధంగా చక్కగా లైట్స్ అయితే పెట్టుకున్నామండి. ఇక్కడ చాలా తక్కువ పెట్టారండి లైట్స్. అందరూ కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో అండి ప్రతి ఇంటికి లైట్స్ పోటీ పడి మరీ పెడతారనమాట. ఇక ఇక్కడికి తగ్గట్టు మేము కొన్ని లైట్స్ ఉంటే పెట్టేసుకున్నాము. దీపాలు పెడితే గాలికి మలిగిపోతున్నాయి అయితే నేను తులసమ్మ చుట్టూ పెట్టేశానండి. ఆ తర్వాత కిందకి వెళ్ళైతే ఇక క్రాకర్స్ అయితే కాల్చుకుంటున్నాం అనమాట. పిల్లలు ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాల్చుకుందామా అని ఫుల్గా ఎదురు చూస్తారు కదా. వాళ్ళకి ఇష్టమైన పార్ట్ ఏంటి అంటే దీపావళి రోజు క్రాకర్స్ పేల్చుకోవడం. అంతే కదా, మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి. సో ఇక పిల్లలు కాలుస్తున్నారు, నేనేమో అన్ని చిన్న నాకు
చిచ్చుబుడ్లు షార్ట్స్ అంటే స్కై షార్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవే అండి బోర్ అయిపోతాము, తొందరగా అలసిపోతాము పని చేసుకొని మార్నింగ్ నుంచి. ఇక అలసటగా అనిపిస్తుంది అనమాట. ఇక కొన్ని కొన్ని అయితే నేను పేల్చాను. ఇక పిల్లలు అయితే చక్కగా కాల్చుకుంటున్నారు. మా అపార్ట్మెంట్లో పై ఫ్లోర్ వాళ్ళు కూడా కింద అటువైపు కాల్చుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇక ఇలాగ నడుస్తుంది మా పండుగ అయితే. మా పాపకి క్రాకర్స్ అంటే ఎంత ఇష్టమో అంతే భయం. డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మన్నా కానీ మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిద్దని చెప్పేసి ఆ డ్రెస్తోనే కాల్చిందండి. నాకేమో టెన్షను, తన హెయిర్ పెద్దది, ఆ డ్రెస్తో ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని చెప్పేసి నేను అంటున్నా. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆ సరదాలో ఇక అవి ఏమి గుర్తురావు. వీడికైతే అసలు భయం అనే మాటే ఉండదండి. అసలు క్రాకర్స్ ఎంత ఈజీగా కాల్చేస్తాడంటే లైటర్తో కాల్చేస్తాడు. నాకేమో భయం అండి. ఇక క్రాకర్స్ పిల్లలు కాల్చేదాకా ఎప్పుడు నేను వాళ్ళతో మేమిద్దరము ఉంటాము. ఎందుకంటే భయం కదా, పిల్లలకి తెలియదు. మనం అక్కడే జాగ్రత్తలు చెప్తూ ఉంటాము, కొంచెం చూసుకుంటూ ఉంటాము. ప్రమాదం అనేది చెప్పిరాదు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు క్రాకర్స్ కాల్చినంతసేపు మేము కూడా అక్కడే దగ్గర అయితే కూర్చుంటాము. లాస్ట్కి స్కై షాట్స్ పెట్టామండి. నాకు ఇది చాలా ఇష్టం, ఎప్పుడు లాస్టే పెడతాను. ఆ తర్వాత మా పాప అలా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళి ఇక్కడ ఫాలూదా అయితే తీసుకొచ్చారు. ఇక మేము ఇక్కడ ఫాలూదాని ఎంజాయ్ చేస్తున్నాము. మా పండుగ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి.